దాడులు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎప్పుడైతే మనము గెలవలేము అనే ఒక అభద్రతకు వచ్చినామో ఆ రోజే ఇలాంటి దాడులని కొనసాగిస్తారు. కానీ ఇంకా ఎప్పుడో ఆ పాతకాలం నాటి పంతాలో దాడులు చేసి బెదిరించడం వల్ల విజయం సాధిస్తాము అనుకోవడం నిజంగా మూర్ఖపు ఆలోచనగా అనుకుంటాను. ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం ఇలాంటివి ప్రోత్సహిస్తోంది. ఖచ్చితంగా ఇలాంటివి ప్రోత్సహించినప్పుడు భవిష్యత్తులో కూడా మళ్ళీ ఎలాగా ఉంటుంది అనే దాని మీద కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకు కూడా ఉంది. నిన్న డిఎస్పీ దగ్గర ఎక్కడో వాదన కూడా విన్నాను, గతంలో అని చెప్పేసి ఎప్పుడో 20-25 సంవత్సరాల కిందట జరిగి ఉండొచ్చు, నేను కాదంటం లేదు. కానీ భవిష్యత్తులో మారుతున్న ప్రక్రియను ఆలోచన విధానాన్ని బట్టి కూడా మనం కూడా పోతూ ఉండాలి. ఇంకా అప్పుడెప్పుడో ఉందని ఇంకా అదే రాతియుగంలో లాగానే మళ్ళీ చేస్తాము అనుకునే పద్ధతికి లేదు. కాలానుగుణంగా రాజకీయాల్లో మార్పులు వచ్చినాయి. దాని తగ్గట్టుగానే ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఓట్లను సంపాదించుకునే కార్యక్రమం చూడాలి. మీరు చేసే మంచి, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, మీ మంచి చేసామని జనంలోకి వెళ్ళండి, తప్పేముంటుంది. అది వదిలిపెట్టి దాడులు చేయడం నిజంగా బాధించదగ్గ. ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది ఎక్కడ చూసినా అది కేస్ ఎన్కౌంటర్, మనల మీదే దాడులు చేసేది, మళ్ళీ తిరిగి కేసు ఎన్కౌంటర్ కట్టేది, మళ్ళీ ఇది ఒక చెడు సాంప్రదాయాన్ని ఎప్పుడు లేని విధంగా ఈరోజు రాష్ట్రంలో నెలకొల్పుతున్నారు. డెఫినెట్గా దీనికి హైకోర్టు కూడా నిన్న మొన్న చూసినామంటే ఖచ్చితంగా వీటి మీద కూడా మొట్టికాయలు వేయడం జరిగింది. ఇది చాలా తప్పు ఇలాంటి పద్ధతి చేయడం వల్ల అని చెప్పేసి ఆల్ SHOs కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా దీనిల మీద కూడా న్యాయస్థానాలను అప్రోచ్ వీటి మీద చర్యలు తీసుకోవాలి. అవును, ఆయన ఒక నాయకుల్లాగా, ఒక లీడర్ లాగా, ఒక పార్టీ కండువా వేసుకున్న నాయకుల్లాగా మాట్లాడుతాం. డెఫినెట్గా యువర్ డ్యూటీ ఈజ్ టు లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత, ఎస్పెషల్లీ ఈ ఎలక్షన్స్ మీద. అంత ముందు రోజే ఒక గొడవ జరిగినప్పుడు సున్నితమైన ప్రాంతంలో మళ్ళీ ఈ ప్రాంతంలో ఆ భయాందోళన రాకుండా ఉండడానికి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. కొన్నిసార్లు కొన్ని కఠిన చర్యలు తీసుకుంటేనే లా అండ్ ఆర్డర్ నిలబడుతుంది. అలా వదిలేసి మేము ఇంకా తలకాయలు లేసిపోయేటి మేము అడ్డం పన్నాము అనేది, మీకు ఆ విధంగా ఉండింటే కానీ జరుగుతుంది అని మీకు రిపోర్ట్ ఉండింటే, ఈ సంఘటన కూడా కాపాడి ఉండింటే మీరు నిజంగా పనిచేసిన వాళ్ళుగా ఉండొచ్చు. అది ఆపినాము ఇది ఆపినాము అనేది నిజంగా ఇట్స్ వెరీ సాడ్ అన్న డిపార్ట్మెంట్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు ఎంత అక్రమాలకు పాల్గొంటున్నారో అందరూ తెలిసిన విషయమే. నిన్న జరిగిన దాడి బీసీల మీద జరిగిన దాడిగా నిర్ధారిస్తున్నాం. ఎవరైతే బీసీలు పైకి రాకూడదని, బీసీ ఓట్లను అణగదొక్కాలని, బీసీలను పైకి తేకూడదని గౌరవ చట్టసభల్లో కూర్చుండే వ్యక్తి కావచ్చు రమేష్ యాదవ్ గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, బీసీసీఎల్ అధ్యక్షులు ఆయన మీద దాడి చేస్తే ఈ జెడ్పీటీసీకి సంబంధించిన బీసీలు ఓట్లు అంతా వచ్చి భయపడతారు, భయప్రాంతులకు గురి చేయొచ్చు, మనం ఇంకోటి చేయొచ్చు అనే ఒక ప్రభావంతో రమేష్ యాదవ్ గారిని కావచ్చు, వేలుపుల రామన్నను అలియాస్ రామలింగారెడ్డి గారిని కావచ్చు దాడి చేయడం జరిగింది. మా పులివెందుల పంచాయతీలు కావచ్చు, ఎప్పుడైనా మా పులివెందుల నియోజకవర్గం రాజకీయంలో భౌతిక దాడులు అనేవి ఎప్పుడు జరగలే. ఎప్పుడు మా పెద్దోళ్ళ కాలంలో జరిగినాయి, ఇంకోరు చేసినారంటారు, కానీ ఏం జరగలే. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏం చెప్పినారు, మేము సజావుగా ఎన్నికలకు సాధిస్తామని చెప్పి ఎవరు లేని చూసి మంచులకు బండ్లు అడ్డ పెడతారు, మంచులు లేని చూసి మంచులను కొడతారు. మేము ఇప్పుడు కూడా ఒకటే అడుగుతున్నాం, మీరు సజావుగా ఎలక్షన్లు జరిపిస్తే ఎవరు గెలుస్తారో మాకంటే బాగా మీకే తెలుసు, నా రవణ మీకు కూడా బాగా తెలుసు అన్న. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్లు జరిపిద్దాం. మీరు గెలిచినారంటే మేమందరం కలిసి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం, మేము గెలిస్తే మీరంతా వచ్చి అప్రిషియేట్ చేయండి. అంతేగాని ఈ భౌతిక దాడులు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడాలు, ఎవరినంటే వాళ్ళని జెండా పట్టుకున్న వాళ్ళని ఫోన్లు చేసి బెదిరియడాలు కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు కూడా ఒకటి చెప్తున్నా, మా పులివెందుల మండలంలో రైతులే ముందుకు వచ్చి ఓట్లు ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడే కానీ ఈ వాతావరణం ఎప్పుడే కానీ కనపడలే. ఎమ్మెల్యే ఓట్లకు కూడా, ఎమ్మెల్యేల ఓట్లకు కానీ, వార్డు మెంబర్ ఓట్లకు కానీ, లోకల్ బాడీ ఎలక్షన్లకు ఇంతమంది జనాలు వచ్చిన ఎప్పుడు లేదు. ఎవరైనా చూసినారా ఇంతమంది వచ్చినది? ఈరోజు మా ఇంట్లో సొంత ఫంక్షన్, ఒక ఇంట్లో పెళ్లి జరిగితే మేమంతా కలిసి ముందరికి ఎట్లొచ్చి చేస్తామో, మా ఇంట్లో ఏదైనా ఒక మంచి చెడు జరిగితే ముందుకు ఇప్పుడు పులివెందుల ప్రజలంతా కలిసి ఈ ఓట్లను ముందుకు వచ్చి చేస్తున్నారు. దయచేసి నేను ఒకటి చెప్తా, బీసీలను పైకి రాకూడదని, బీసీలను అనగదొక్కాలని, బీసీలను ఎంత అనగదొక్కితే అంత రబ్బర్ బాల్ మాత్రం పైకి లేచారు. దయచేసి ఎలక్షన్లను సజావుగా గెలిపించండి. మీరు గెలిస్తే ఆనందం, మేము గెలిస్తే ఆనందం. మిమ్మల్ని ఇక్కడ ఎవరు తప్పుడు పట్టారని లే. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో
ఈ దాడులు ఏంది భౌతిక దాడులు? ఇప్పుడు చెప్తున్నాం, మీరు అందరిని కొట్టచ్చు, లేకపోతే ఈ బుద్ధు మా దగ్గర పోలీసులు లేకపోయి ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరు మా దగ్గర జనాలు లేరని మీరు మమ్మల్ని హేళన చేయొచ్చు. మీరు దెబ్బలు తగిలి ఉంటే కూడా మాకు నెత్తికి రక్తం కారుతానే కట్టుకొని మరీ ప్రచారం చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి హేమంత్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి మేమంతా ఏమాత్రం వెనుకబడం. అవసరమైతే రాత్రింబగలు కష్టపడి భుజాన మోసుకొని హేమంత్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ సిద్ధంగా ఉన్నాం. ఇంకొక మాట, ఆదినారాయణ రెడ్డి గారు జమ్మలమడుగు రాజకీయం వీడ చేస్తున్నారు. ఎందుకంటే మా పులివెందుల తాలూకాలో ఎప్పుడే కానీ ఇంత ఘోరంగా అటాకులు కానీ ఏం చేయలే. పులివెందుల మీరు చేసే జమ్మలమడుగు రాజకీయము ఇక్కడ మాకు రామసుబ్బారెడ్డి గారు కూడా ఉన్నారు చేయాలనుకుంటే, కానీ ఆయన కానీ మా నాయకులు ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ ఒక్కటే చెప్తా ఉన్నారు, ఎవరే కానీ కీడు చర్యలకు ఇబ్బందులకు ఎవరిని ఒకరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం మనకు లేదు. ఎలక్షన్లు సజావుగా మా దృష్టిలో ఉండేది ఒకటే, ఇప్పుడు మేము ఎలక్షన్లను హేమంత్ రెడ్డి గారిని గెలిపించుకోవడమే మాకుండే బాధ్యత, అతిపెద్ద బాధ్యత. ఆయన్ని మేము కాపాడుకోవడమే మాకున్న లక్ష్యం. ఈ ఎలక్షన్ల కోసం చెప్తున్నా కదా, మా ఇంట్లో ఆడవాళ్ళు వస్తారు, చిన్నపిల్లలు వస్తారు, పెద్దలు వస్తారు, పనికి పెట్టి ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్లయితే రోజువారీ కూలీలు డైలీ 200కు 300కు పనిచేసే శ్రామికులు రోడ్డు మీదకి వచ్చి ఓట్లు అడిగే పరిస్థితి, రైతులు రోడ్డు మీదకి వచ్చి ఓట్లు అడిగే పరిస్థితి, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని ముందుండి తమ సొంత పనులు సొంత అవసరాలన్నీ ఆపుకొని ఈరోజు రోడ్డు ఎక్కి కొట్లాడి, అన్న మనది ఇది, మన ఇంట్లో పెళ్ళి అన్నా, మన ఇంట్లో కార్యం అన్నా, మన ఇంట్లో ఓట్లన్నా, మన ఇంట్లో ఎలక్షన్లు అన్నా, మనోడిని గెలిపించుకోవాలని ముందుకొచ్చి ఎంపీ గారి ఆదేశాల మేరకు, జగన్మోహన్ రెడ్డి సార్ ఆదేశాల మేరకు ముందుకొచ్చి గెలిపించుకునే బాధ్యత మాకుంది. కాబట్టి మేమంతా చేస్తూ ఉన్నాం. అలాగే నిన్న పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటన మీరు చూసిందే. పోలీసులు అనేటోళ్ళు ప్రజాస్వామ్యబద్ధంలో అంటే ఇరు వర్గాలు, ఒక వర్గాలు కొట్లాడుకునేప్పుడు ఇరు వర్గాలను పిలిచి న్యాయ అన్యాయాలను, లా అండ్ ఆర్డర్లను ఒకరొకరు చూసుకునే పద్ధతిగా ఉండాలి. వాళ్ళు చూస్తే నిన్న మాట్లాడే మాటలు ఏమని మాట్లాడుతున్నారంటే ఒక్కొక్కరు రాజకీయ స్పీచ్లు ఇస్తున్నారు. మరి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో ఏమో ఎవరికి తెలియదు. కానీ మీ రాజకీయ స్పీచ్లన్నీ మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, లక్షణంగా ఎన్నికలను సజావుగా జరిపించండి కోరుకుంటాను. మంచిదన్న.